కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఏపీ, తెలంగాణలోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో ఒకే రోజు మరో 11 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో గురువారం ఒక్కరోజే 4గురికి, నెల్లూరులో 6గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. విశాఖ కేజీహెచ్లో మరో కేసు నమోదైంది. నెల్లూరు జీజీహెచ్లో బుధవారం 6గురు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వారిలో గురువారం 4గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏపీతో పాటు తెలంగాణలోనూ కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 25 ఏళ్ల మహిళకు, అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం ఏ తిమ్మాపురం గ్రామానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి, గోనెగండ్ల మండలం లింగందిన్నెకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి, కర్నూలుకు చెందిన 20 ఏళ్ల యువతికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారిని కర్నూలు జీజీహెచ్లో వీఐపీ నెగిటివ్ ప్రెజర్ రూమ్ కు తరలించారు. కర్నూలు జీజీహెచ్లో కోవిడ్ పాజిటివ్ల సంఖ్య 6కు చేరింది. బ్రెయిన్ ట్యూమర్తో కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగంలో చేరిన విజయనగరం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలికకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. గడిచిన 4 రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాలిక జ్వరం, జలుబు వంటి లక్షణాలతో బాధపడడంతో వైద్యులు ర్యాపిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో సదరు బాలికను ఐసోలేషన్ వార్డుకు తరలించి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించారు. ఫలితం రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద వెల్లడించారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించింది.